హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ బాస్కెట్. చాలా డేస్ అంటే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ పెడుతున్నాను, కంటిన్యూ చేస్తున్నాను. మీ సపోర్ట్ మళ్ళీ కావాలి ఇంత ముందులానే. అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి సాటర్డే వీకెండ్ రోజు మేము బీచ్కి వెళ్ళాము. అండ్ దట్టు నైట్ టైం వెళ్ళాము. సో ఆ రోజు మామూలుగానే వెదర్ 2 days నుండి చాలా క్లౌడీగా రైనీగా ఉంటుంది. అంత కూలింగ్లో కూడా జస్ట్ ఫర్ ఎ చేంజ్ వెళ్ళాము. అండ్ అక్కడ ఫ్రెండ్స్ మా హస్బెండ్ బీచ్ దగ్గరలోకి వెళ్ళిపోయారు, వాటర్ దగ్గరలోకి. ఆ వేవ్స్ అవి కనిపిస్తున్నాయి. నెక్స్ట్ నేను స్టార్టింగ్లోనే లోపలికి వెళ్ళే ముందే మనకి ఫస్ట్ కడుపులో ఏదో పడాలి కదా ఆ ఉన్న రైనింగ్ క్లైమేట్. సో మేము మ్యాంగో స్లైసెస్ తీసుకున్నాము, దాని మీద సాల్ట్ కారం వేసి ఇచ్చారు. అండ్ తర్వాత తీసుకొని అలా వెళ్తున్నాము. దానికి బీచ్ మనం రీచ్ అవ్వడానికి ఒక వే పెట్టారనమాట. వెళ్ళే కొద్దీ చాలా స్టాల్స్ కూడా ఉన్నాయి. మనకి ఫుడ్ ఐటమ్స్ కానీ ప్లేయింగ్ గేమ్స్ కానీ ఇలాంటివి చాలానే పెట్టారు. అండ్ ఈ వెదర్కి మెయిన్గా అంత వాటర్ దగ్గరలో స్వీట్ కార్న్ అందులో అది కాల్ చేస్తుంటే ఇంకా దానంతా క్రేవింగ్స్ ఇంకా ఏది ఉండదు. సో మేము కూడా ఒకటి తీసుకున్నాము. అండ్ హస్బెండ్ తనతో మాట్లాడుతున్నారు, ఏంటి నైట్ ఎంత టైం వరకు ఉంటుంది, మీరు ఎప్పటి వరకు ఉంటారు, ఈరోజు చాలా వెదర్ కూడా క్లౌడీగా ఉంది అంటే తను చెప్తుంది ఎట్ 11-12 దాకా ఉంటుందండి, వస్తూనే ఉంటారు వీకెండ్స్ కదా. ఇంకా సాటర్డే సండేస్ చాలా రష్ ఉంటుంది. ప్లస్ నైట్ టైమ్స్ బీచ్ సౌండ్ వినిపించాలని పాజ్ చేశాను అక్కడ ఆడియో. ఆ వేవ్స్ అనేది, ఆ ఫ్లోటింగ్ సౌండ్ అనేది అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ మేము ఇంకా అలానే రిటర్న్ అయిపోయాం, ఎందుకంటే చాలా చల్లగా ఉంది, ఫ్రీజ్ అయిపోతున్నాం ఆ వెదర్కి. వస్తూ బాల్ షూటర్ గేమ్స్ అని, బెలూన్ షూటర్ గేమ్స్, రింగ్ గేమ్స్ చాలా ఉన్నాయి. ప్రజ్జు అది ఆడుతా అన్నాడు, కానీ అవి చిన్నపిల్లలకి ఎలో లేదన్నారు. ఇంకా కొద్దిసేపు చిక్కగా చేశాడు ఆడుతా అని. తర్వాత ఇంకా వెళ్ళిపోయామన్నమాట. వెళ్తూ ఇంకా బబుల్ది కొనుక్కున్నాడు కదా, దాంతో ఆడుకుంటూ చిన్నగా వెళ్ళిపోయాము. ఇదండి మా వీకెండ్, ఇలా జరిగింది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.